ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సాటర్డే స్పెషల్ ఓన్లీ ఫర్ కిడ్స్ కోసం అనేసి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీతో వచ్చేస్తున్నాను. ఈ మధ్య బాబు రెగ్యులర్గా ప్యాక్డ్ ఫుడ్స్ అంటే నవంబర్ డిసెంబర్ ఈ 2 months ఎట్లయింది అంటే చిప్స్, కేక్స్ ఇవే ఎక్కువ అయినాయి. సో వాడి కోసం అనేసి కొంచెం హెల్దీగా అండ్ వాడికి నచ్చేటట్టు కొంచెం స్పైసీగా ట్యాంగీగా మనం స్నాక్ రెసిపీ చేసుకుందాం. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇట్లా ఇంట్లోనే చేసే ఫుడ్ ఇస్తే బెటర్. ప్యాక్డ్ ఫుడ్స్ అస్సలు మంచిది కాదు. నేను లాస్ట్ 2 months నుండి కొంచెం ఎంకరేజ్ ఎందుకు చేసిన అంటే స్కూల్లో పిల్లలు తింటున్నారంట. సో వీడు వాళ్ళని చూసి అమ్మ నాకు కావాలి, వాళ్ళు తింటుంటే నేను చూస్తున్నాను, ఇంట్లో ఏదైనా చేసి పెట్టినా కూడా అస్సలు మెచ్చట్లేదు. సో 2024లో ఫ్రెష్గా ఇంకా ప్యాక్డ్ ఫుడ్స్ మొత్తానికి వద్దు అనేసి మంచి స్నాక్ ఐటెంతో అయితే వచ్చేసినాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆల్రెడీ నేను మీ అందరికి చెప్పినాను కదా, ఎవ్రీ డే అంటే డేస్ డివైడ్ చేసినట్టు ఒక్కొక్క డేలో ఒక్కొక్క రెసిపీ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ బ్యూటీ టిప్ అట్లా అనేసి నేను ప్లాన్ చేసిన అని చెప్పాను కదా. సో ఈరోజు సాటర్డే రోజు స్పెషల్ ఓన్లీ ఫర్ కిడ్స్ కోసం అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్నాక్ రెసిపీకి వచ్చేసి మనకి 4 పిండులు కావాలి, అంటే పౌడర్స్. అయితే అందులో ఫస్ట్ పుట్నాల పౌడర్, పిల్లల కోసం స్పెషల్ కాబట్టి అన్ని హెల్తీగానే చూస్ చేస్తున్నాను. ఏది కూడా అన్హెల్తీగా ఒకటి కూడా లేదు ఇందులో. ఇది వచ్చేసి పుట్నాల పౌడర్. ఈ కప్పు నిండా పుట్నాలను నేను మిక్సీ పట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి, అంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంటుంది, మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా గోధుమ పిండి, ఈ కప్. అండ్ ఇది వచ్చేసి మక్క పిండి, అంటే మక్కలు అంటే కార్న్ తెలుసు కదా, ఎండిపోయిన కార్న్ని మనం కొంచెం రోస్ట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది మనకి సూపర్ మార్కెట్స్లో, స్విగ్గీలో కూడా మనకు దొరుకుతుంది. అండ్ ఇది 1 cup. సో అన్ని సేమ్ మెజర్మెంట్స్. అండ్ ఇది వచ్చేసి బియ్యపిండి, ఒక 2 spoons ఉంటే చాలు. సో ఒకవేళ బియ్యపిండి ఇంట్లో లేకపోతే మీరు జస్ట్ రైస్ని కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకొని కొంచెం పౌడర్ చేసేసుకుంటే అయిపోతుంది బియ్యపిండి. సో మెయిన్గా ఈ 4 పౌడర్స్ అయితే కావాలి. సో ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. అన్ని పౌడర్స్ వేసేద్దాం ఫస్ట్. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. అండ్ నేను స్నాక్ కదా కొంచెం ఎక్కువనే చేసుకుంటున్నాను, మళ్ళీ చేసుకోవడం ఎందుకు అన్న దాంట్లో. సో ఒక 2 పెద్ద స్పూన్స్ నేను బియ్యపిండి వేసుకున్నాను. ఇది వచ్చేసి ఓమా, ఒక పెద్ద స్పూన్ అంతా ఓమాని కొంచెం ఇట్లా దంచుకుంటున్నాను. ఓమా వేసేసుకున్న తర్వాత సాల్ట్, కారం, కొంచెం పసుపు. అంటే ఇది వచ్చేసి మీకు తెలుసు కదా కరివేపాకు పొడి. ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. సో కొన్ని వాటర్ వేస్తూ మెత్తగా పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాము అట్లా. సో ఇట్లా మెత్తగా పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకుంటే రీసెంట్గా అంతా మెస్ అవుతుంది. సో నాకు టోటల్గా 1.5 glass పట్టింది వాటర్ ఇంత మెత్తగా అవ్వడానికి. మా మమ్మీ ఉంటే మా మమ్మీయే కల్పించేది పాపం. కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని మొత్తం కోట్ చేసేద్దాం.
మూత పెట్టేసుకొని ఒక్క 15 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే కొంచెం పిండి అనేది నానుతుంది అండ్ సాఫ్ట్ అవుతుంది కూడా పిండి. సో 15 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సో ఒక 15 మినిట్స్ తర్వాత పిండి మనకి మంచిగా నానుతుంది. సో నేను ఇట్లా డివైడ్ చేసుకున్నాను. అండ్ పిండి మనం ఎప్పుడైతే చపాతీస్ లాగా లాటిస్తామో అప్పుడే ఆయిల్ కూడా వేడి చేసేసుకుంటే సో టైం వేస్ట్ అనేది ఏం కాదు. అండ్ లాటించిన దాన్ని అన్నీ ఒక్కొక్కటి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఇట్లా తీసుకున్నాను. పర్టికులర్గా ఇట్లా షేప్ అంటూ ఏమో అవసరం లేదు. ఇట్లా సైజ్కి కట్ చేద్దాం. సో ఇట్లా రావాలి. సేమ్ చిప్స్ అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఎట్లుంటాయో అంటే పిల్లలకు నచ్చే ఫుడ్స్ ఎట్లుంటాయో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కానీ ఇందులో మనం మైదా యూజ్ చేయట్లేదు, అన్నీ మంచివే యూజ్ చేస్తున్నాం. అంటే అన్నీ మంచి పౌడర్స్. మక్క పిండి అంటే చాలా మంచిది కదా, సో పిల్లలకి ఇంకా హెల్దీ. సో బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. హ్యాపీగా మీరు చేయొచ్చు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫినిష్ చేసేస్తారు. అండ్ కొంచెం లెమన్ వేసేసి కొంచెం వెరైటీగా అంటే ఆనియన్, లెమన్, క్యారెట్ అట్లా కుకుంబర్ వేసిస్తే కూడా మంచిగా ఫినిష్ చేసేస్తారు. అయితే ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో వేడి వేడి స్నాక్ అయితే రెడీ. అయితే ఇది చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. సో కొంచెం క్రిస్పీ వస్తుంది. మనం మిగతావి కూడా అన్నీ అట్లనే చేద్దాం. సో ఇప్పుడైతే షిఫ్ట్ చేద్దాం ఒక దాన్ని. చల్లగైన తర్వాత ఒక మంచి బాక్స్లో వేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు. మిగిలినవి అయితే నేను చేసుకుంటాను. బాగుంటాయి యాక్చువల్గా, చల్లగా అయితే బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ. సో మిగిలినవి కూడా ఇంతే సేమ్ చేసేసుకుంటాను. అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అయితే ఒక 1 అవర్ అయింది. 1 అవర్ నుండి వేసుకుంటే ఇప్పుడు లాస్ట్ వాయి ఇంకా ఒక్కటి ఉంది. సో ఇంత ఒక పెద్దది ఒక చిన్న బేసిన్ నిండా అయింది. అండ్ కొన్నేమో ఈ షేప్లో చేస్తున్నాను, కొన్నేమో ఈ షేప్లో. సో కాలుతో క్రిస్పీ ఉంటాయి. బాబు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఇంకా పెరి వేసేసుకొని స్టార్ట్ చేసేసి తినడం. అయితే ఫస్ట్ నేను ఇట్లా ఈ కలర్లో చేస్తాను. సో బాబు వద్దన్నాడు, ఈ కలర్లో కావాలన్నాడు. సో సరే అనేసి ఇంకా మిగతావన్నీ ఒక్క వాయి అట్లా చేస్తాను. మిగతావన్నీ ఇట్లా. ఓవరాల్గా ఇది స్నాక్ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లల కోసం మెయిన్గా కొంచెం పని ఉంటుంది, బట్ స్టిల్ ఒక 10 days వరకు అయితే ఇంకా స్నాక్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇది పెట్టచ్చు. అండ్ దీనికి సంబంధించిన డిప్స్ ఏవైతే ఉంటాయో నేను అవి షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా లెంతీ వీడియో అయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో పిల్లల కోసం ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా మనం పిక్నిక్స్కి ఆర్ పిల్లలకి ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసుకొని వెళ్తే ఇంకా అంటే బయట ఫుడ్ లేకుండా ఇట్లా. అండ్ పిల్లలు బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని వెళ్తే అది హెల్దీ కూడా. ప్యాక్డ్ ఫుడ్స్లలో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదా, సో ఎంతైనా అది అన్హెల్దీ. మనం ఇంట్లో చేసుకున్నంత సేఫ్ అయితే కాదు. సో అందుకే ఇవన్నీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరి కోసం మన ఛానల్లో అన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీసే ఉంటాయి. బ్లాగ్స్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, రెసిపీస్ ఉంటాయి, పిల్లల కోసం మెయిన్గా రెసిపీస్ ఉంటాయి. సో డూ చెక్అవుట్. వీడియోస్ మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తున్నాను. బాయ్. అండ్ ఇంత దూరం అంటే
వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.